ఏం ఎంజాయ్మెంట్ అనిల్ గారు. తాగింటికి వెళ్ళడం వల్ల ఉషా ఇబ్బంది పడిందేమో అనిపించింది. ఏం లేదు కిరణ్ గారు, షీఈస్ టోటల్లీ ఫైన్. సార్, అసలు కిరణ్ గారిని పార్టీకి తీసుకెళ్లమని చెప్పిందే ఉషా. అవునా? అవును సార్. లాస్ట్ టైం జర్నలిస్ట్ ఇష్యూ తర్వాత సార్ చాలా అప్సెట్ అయిపోయి ఇంట్లో సైలెంట్ గా డల్ అయిపోయారు. పార్టీకి వస్తే కిరణ్ గారి మూడ్ మారుతుందని ఉషా ఓకే చెప్పింది. నిజం చెప్పు పల్లవి, ఈ పార్టీ అరేంజ్ చేసింది కిరణ్ గారి కోసమే కదా? అంటే అది అది కిరణ్ గారి కోసమేనా అంటే తెలీదు సార్. కిరణ్ గారు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని ఒక ఫ్యాన్ గా కోరుకుంటాను. ఇంత గొప్ప టాలెంట్ ని ఎవరైనా తక్కువ చేస్తుంటే అస్సలు తట్టుకోలేకపోతున్నాను. ఇండస్ట్రీలో సక్సెస్ రావడం అంత సులువు కాదు. ఆటుపోట్లని ఓపికతో తట్టుకునే వాళ్ళు తారలవుతారు. భయపడి వెనకడుగు వేసేవాళ్ళు చీకట్లో కూరుకుపోతారు. మీకు విషయం చెప్పనా? నాకు భవిష్యత్తు గురించి భయం వేసినప్పుడు నా మనసుకి గుర్తొచ్చేది ఉషా చెప్పిన మోటివేషన్ మాటలు, పల్లవి సపోర్టు, మీరిచ్చిన ఎంకరేజ్మెంట్. మీ ముగ్గురు లేకపోతే నా కెరీర్ ఎప్పుడో చీకటైపోయేది. లేదు కిరణ్ గారు, మీ టాలెంట్ మాకు తెలుసు కాబట్టి ఇంత సపోర్టివ్గా ఉన్నాం. మీరు గొప్ప సింగర్ కావడానికి అవసరమయ్యే అన్ని దారుల్లో మేము ప్రయత్నం చేస్తాం. మీకెందుకు సార్ శ్రమ? కిరణ్ గారి లైఫ్ ని సెట్ చేయడానికి హార్డ్ కోర్ ఫ్యాన్ ని నేనున్నాను కదా. అంటే నీ మైండ్లో ఏదైనా ప్లాన్ ఉందా? ఉంది సార్, కానీ అది ఇప్పుడు చెప్పను. సర్ప్రైజ్. టైం వచ్చినప్పుడు రివీల్ చేస్తాను. నమస్కారం సార్, చెప్పండి. అమ్మా ఉషా, నువ్వు పంపిన పాటలు మా డైరెక్టర్కి, మా మ్యూజిక్ డైరెక్టర్కి చాలా బాగా నచ్చాయమ్మా. థ్యాంక్ యూ సార్. మిగిలిన 2 పాటలు ఎప్పుడు పంపిస్తావమ్మా? అదే పనిలో ఉన్నాను సార్, అవ్వగానే పంపిస్తాను. సరేనమ్మా. ఇప్పుడు ఫోన్ చేయడానికి కారణం ఏంటంటే మా హీరో గారి రికమెండేషన్ వల్ల ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకోవాల్సి వచ్చింది. అతనికి పాటల్లో కొన్ని పదాలు, వాటి వెనుక ఉన్న భావాలు అర్థం కావడం లేదు. ఒకసారి నువ్వు మా ఆఫీస్కి వస్తే అతనికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఆఫీస్కా? సారీ సార్, నేను రాలేను. రాలేనంటే ఎలాగమ్మా? పాట రికార్డింగ్ అంతా పూర్తయ్యే వరకు లిరిక్ రైటర్దే కదా బాధ్యత. నిజమే సార్, కాదండం లేదు. కాకపోతే నాకు కుదరదు. ఏంటమ్మా నువ్వు ఏమడిగినా ఏదో ఒక కారణం చెప్తావు. నేను మా డైరెక్టరు ఆ మ్యూజిక్ డైరెక్టర్కి ఎంత చెప్పినా అర్థం కావడం లేదు. అందుకే కదమ్మా నిన్ను రమ్మంటున్నాను. సార్, ఏదైనా ఉంటే ఫోన్లో మాట్లాడతాను, కానీ ఆఫీస్కి రావడం అంటే చాలా కష్టం. కష్టమేముందమ్మా, కావాలంటే కారు పంపిస్తాను. నీ పని అయిపోయిన తర్వాత అదే కారులో డ్రాప్ చేపిస్తాను. ప్రాబ్లం వెహికల్ గురించి కాదు సార్. నేను ఇల్లు వదిలి ఎక్కడికి రాలేని పరిస్థితుల్లో ఉన్నాను. దయచేసి అర్థం చేసుకోండి. నువ్వు ఇలాగంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్కి ఏం చెప్పను? నీ ఒక్కదాని వల్ల పాట రికార్డింగ్ లేట్ అవుతుంది, రిలీజ్ కూడా లేట్ అయ్యేలా ఉంది. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఫోన్లో అందుబాటులో ఉంటానని చెప్పాను కదా, నేను అక్కడికి మాత్రం రాలేను. ఉషా, ఏంటిది?
ఏదో పాటలో ఉంది. అవునండి, పాటే. అంటే నువ్వు పాటలు రాస్తున్నావా? అబే లేదండి, ఇది ఇప్పుడు రాసింది కాదు, ఎప్పుడో రాసింది. అల్మారా సర్దుతుంటే ఈ పేపర్స్ అన్నీ దొరికాయి, అన్నీ తీసి చూస్తున్నాను. చూసుకుంటున్నావా? ఎందుకు? ఎందుకంటే అది ఊరికే చూస్తున్నాను. నాకు అబద్ధం చెప్పొద్దు. నీ మాటల్లో నిజం ఉందో లేదో నీ కళ్ళు చూసి చెప్పగలను. నా వల్ల నీ లిరిసిస్ట్ కెరియర్ ఆగిపోయింది. నా పేరు కోసం నీ పేరుని మాయం చేసుకున్నావు. ఇప్పుడు ఈ పాత పాటల్ని తీసి చూస్తూ నీ నిర్ణయం కరెక్టా కాదా అని ఆలోచిస్తున్నావు, అంతే కదా? లేదండి, నేను అలా ఆలోచించడం లేదు. నేను నమ్మను. దైవ సాక్షిగా చెప్తున్నాను, నా మనసులో అలాంటి ఆలోచనే లేదు. నా మీద ఒట్టేసి చెప్పు. మీరు సక్సెస్ అవ్వాలని ఎప్పుడూ కోరుకుంటాను. మీ వల్ల నా కెరీర్ ఆగిపోయిందని ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ నాకు మాత్రం కొంచెం గిల్టీగా ఉంది. గిల్టీయా? ఎందుకు? నువ్వు రాసే పాటలు నిజంగా బాగుంటాయి. ఆ పాటలు పాడేటప్పుడు మంచి ఫీల్ ఉంటుంది. అదంతా చాలా మిస్ అవుతున్నాను. నీ టాలెంట్ నా వల్ల అర్ధాంతరంగా ఆగిపోయినట్టు అనిపిస్తుంది. మీరు నా గురించి కాదు, మీ గురించి మాత్రమే ఆలోచించండి. ఎందుకంటే మీరు సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటాను. అవును, ఎవరితోనో సీరియస్గా మాట్లాడుతున్నావు. అక్కడికి రాలేనని కూడా చెప్తున్నావు. అంటే అది మా అమ్మ చూసి చాలా రోజులైంది, ఒకసారి అల్లుడు గారు నువ్వు రావచ్చు కదా అంటే, ఇప్పుడు కుదరదు, కావాలంటే ఫోన్లో మాట్లాడతాను అని చెప్పాను. ఎందుకు కుదరదు? వాళ్ళంతగా అడుగుతుంటే వద్దంటే ఎలా చెప్పు? లేదంటే వాళ్ళనే రమ్మని చెప్పు. ఈసారి ఫోన్ చేసినప్పుడు చెప్తానులేండి. ఏమైంది? మీరు చూపిస్తున్న ప్రేమ ముందు నేను ఓడిపోతున్నానేమో అనిపిస్తోంది. పిచ్చుష, భార్యాభర్తల బంధంలో గెలిపే ఉంటుంది, కానీ ఓటమికి చోటు ఉండదు. ఒకవేళ నువ్వు ఓడిపోయే పరిస్థితి వచ్చినా నా ప్రేమతో నిన్ను గెలిపిస్తాను, సరేనా? నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. నన్ను క్షమించండి, ఆ రోజు అవసరం నాకు వేరే దారి చూపించలేదు. అందుకే మీకు ఇచ్చిన మాట తప్పి పాట రాస్తున్నాను. ఇన్ని రోజులు దాచిన నిజం ఇప్పుడు చెబితే మీకు కోపం వస్తుంది. అది నేను తట్టుకోలేను. మీరు నిలదీయక ముందే నిజం చెప్పే అవకాశం రావాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. యాజమాన్యం, 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 యాజమాన్యం. డాడ్, నీకొచ్చే అవకాశం లేదని సెక్యూరిటీని పంపిస్తానన్నావు, అది కూడా అబద్ధమేనా? నా కోసం నువ్వేం చేయవా? అదేంటమ్మా, నేను పోలీసుల్ని పంపించాను కదా, ఇంకా రాలేదా? మీ మాటకి డిపార్ట్మెంట్ లో అంత విలువ ఉందన్నమాట. మీ ఇద్దరిని నమ్ముకుని లైఫ్ ఎలా లీడ్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. యాజమాన్యం, 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 యాజమాన్యం. ఉదయం నుండి ఆఫీస్ లో తిండి తిప్పలు లేకుండా చచ్చిపోయేలా ఉన్నావు. కనీసం ఇప్పుడైనా రియాక్ట్ అవ్వండి నాన్న. నువ్వు కాల్ కట్ చేయమ్మా, ఇప్పుడే కమిషనర్ కి ఫోన్ చేసి మాట్లాడతాను. మీ నాన్నకి ఇన్నిసార్లు ఫోన్ చేసే బదులు ఒక్కసారి కిందకెళ్ళి సారీ చెప్తే అయిపోతుంది కదా. నేను ఎవ్వరికి సారీ చెప్పను. ఈ మాట నీకెన్నిసార్లు చెప్పాలి? యాజమాన్యం, యాజమాన్యం,
మా డాడీ పోలీసుల్ని పంపిస్తానన్నారు. సారీ చెప్పే పని లేకుండా వాళ్ళే మనల్ని బయటకు తీసుకెళ్తారు. అప్పటి వరకు సైలెంట్ గా ఉండండి. ఫ్యాక్టరీ దగ్గర పరిస్థితి ఏంటో కనుక్కున్నారా? నాకేం అవసరం? అదేంటండి అలా మాట్లాడతారు? ఇంకెలా మాట్లాడాలి? నీ కోడలు వాళ్ళకి సారీ చెప్తే బయటికి వెళ్తారు, పొగరు తగ్గకపోతే అక్కడే ఉంటారు. అంటే మేఘనతో పాటు సంజయ్ కూడా ఉన్నాడు కదండి. ఉండి కూడా ప్రయోజనం లేదు కాబట్టి సమస్య ఎంతో దూరం వచ్చింది. వాడికి ఇలాంటి సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయడం రాదండి. పాపం ఎంత టెన్షన్ పడుతున్నాడో. ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? ఎవరి మీద జాలి చూపిస్తున్నావో తెలుస్తుందా? ఎలాంటి సమస్యలైనా సరే మనకున్నంత అనుభవంతో డీల్ చేస్తాడనే కదా అప్పుడు పవర్ ఆఫ్ అటర్నీ రాయించుకున్నాడు. కంపెనీ కోసం కష్టపడుతున్నానని ఆస్తి మొత్తం లాగేసుకున్నాడు. అలాంటి వెదవికి తగిన శాస్త్రే జరిగింది. కన్న తండ్రి అయ్యుండి కూడా ఎందుకండి అంత కఠినంగా మాట్లాడుతున్నారు? తల్లిదండ్రుల ప్రేమని స్వార్థం కోసం వాడుకున్న నీచుడు వాడు. అందుకే సంజయ్ విషయంలో ఈ గుండె పాషాణమయ్యింది. వాడి మీద జాలి పడటం పాపం అవుతుంది. పోనీ వాడి గురించి వదిలేయండి, కనీసం మన కంపెనీ గురించి అయినా. మనా కాదు, మనకి ఆ కంపెనీకి ఎటువంటి సంబంధం లేదు. ఈ విషయానికి ఎన్నిసార్లు. ఏమండి, దయచేసి మీరు ఆవేశపడకండి, నార్మల్గా మాట్లాడండి. కోపం వచ్చే మాటలు చెప్పి ఆవేశపడకండి, ఆరోగ్యం చూసుకున్నట్టు ఎలా చెప్పు? ఏమండి, మనం పెంచిన మొక్క మహావృక్షమైంది. ఆ ఫలాన్ని అనుభవించే భాగ్యం లేకపోయినా కూలిపోవాలని కోరుకోకూడదు కదండి. మనం కోరుకోవటం లేదు, అది వాళ్ళ కర్మఫలం. పచ్చని చెట్టుకి చీడ పట్టించిన కీడు ఊరికి వదులుతుందా? వర్కర్స్ అందరూ ఆఫీస్ బయట డౌన్ డౌన్ అని నినాదాలు చేస్తూ వాళ్ళిద్దరిని బయటికి వెళ్లకుండా ఆపుతున్నారంట. ఆ మేఘన ప్రెసిడెంట్ని కొట్టడానికి చేయవచ్చింది, కానీ సారీ చెప్పడానికి మాత్రం నోరు రావటం లేదు. పోనీ సంజయ్ అయినా వెళ్ళి వాళ్లతో మాట్లాడొచ్చు కదా. వాడికి మాట్లాడే టాలెంటే ఉంటే సారీ చెప్పించడం కాదు, ఆ ప్రెసిడెంట్ మీద వాడి పెళ్ళం చెయ్యెత్తకుండా ఆపేవాడు. నాకు తెలిసి వర్కర్స్ స్ట్రైక్ ఆపరు, పంతానికి పోయి వీరిద్దరూ సారీ చెప్పరు, బయటికి రారు. లేదు మామయ్య, వాళ్ళు సేఫ్గానే బయటకొస్తారు. నీకెలా తెలుసమ్మా? వాళ్ళిద్దరికీ సెక్యూరిటీ ఇవ్వడానికి వెళ్ళింది మరెవరో కాదు మామయ్య, తరుణ్. యాజమాన్యం 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 యాజమాన్యం. తరుణ వాడెందుకెళ్ళాడు? వాళ్ళ అమ్మలాగే వాడికి వాళ్ళ అన్నయ్య మీద కోపం చచ్చి ప్రేమ పుట్టుకొచ్చిందా? తరుణ్ తమ్ముడిగా వెళ్ళలేదు మామయ్య, ఏసీపీగా వెళ్లారు. వర్కర్స్తో మాట్లాడి సంజయ్ బావని మేఘనక్కని సేఫ్గా ఆఫీస్ నుంచి బయటకు తీసుకొస్తానని చెప్పి వెళ్లారు. మీ మాటలు వినిపించి ఈ విషయం చెప్పడానికొచ్చాను. అంతా సర్దుకుంటుంది, మీరేం వరి అవ్వకండి అత్తయ్య. యాజమాన్యం 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 యాజమాన్యం. ఆపండి. మేడం మేడం, ఏంటి? మీకు సెక్యూరిటీ ఇవ్వడానికి ఏసీపీ తరుణ్ గారు వచ్చారు. మనకి సెక్యూరిటీగా సిటీలో వేరే ఏసీపీ లేడా? అసలు ఇతను మన మీద కోపంగా ఉన్నాడు. ఇక్కడ నుంచి తీసుకెళ్తాడో లేకపోతే గొడవని పెద్దది చేస్తాడో. సార్, మీరు ఇక్కడికి వచ్చారేంటి సార్? నేను ఇక్కడికి కిరణ్ మై కొడుగ్గా రాలేదు, లోపలున్న వాళ్ళకి ప్రొటెక్షన్గా నా డ్యూటీ నేను చేయడానికి వచ్చాను. అంటే వాళ్ళు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారా సార్? అవును,
దానికి మేము ఒప్పుకోం. మా ప్రెసిడెంట్కి సారీ చెప్పే వరకు వాళ్ళిద్దరిని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వం. చూడండి, నాకొచ్చిన ఆర్డర్ ప్రకారం మీ అందరి మీద లాఠీ చార్జ్ చేసైనా సరే వాళ్ళని ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళాలి. కానీ నేను ఆ పని చేయలేను. మీరంతా మా అమ్మా నాన్నల మీద ఎంత రెస్పెక్ట్ చూపించారో, వాళ్ళకి మీ మీద ఎంత అభిమానమో అన్నీ నాకు తెలుసు. ఆ ఎమోషన్తోనే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి నా డ్యూటీకి అడ్డు రావద్దు. వాళ్ళని లోపల లాక్ చేయడం కరెక్ట్ కాదు. అది కాదు సార్, మేఘనా మేడం నన్ను కొట్టారు, చాలా నీచంగా మాట్లాడారు. అందుకే నాకు సారీ చెప్పించి ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. మేఘన చేసింది చాలా పెద్ద తప్పు, కానీ ఆవిడ సారీ చెప్పడానికి సిద్ధంగా లేదన్న విషయం మీకు కూడా తెలుసు. నేను కూడా వాళ్ళకి సహాయం చేయడానికి కమిషనర్ ఆర్డర్ మీద వచ్చాను. మీరు అనుకున్నది సాధించేంత వరకు స్ట్రైక్ చేయండి. మీ వైపు న్యాయం ఉంది కాబట్టి అది మీ హక్కు. నేను కూడా మీకు సపోర్ట్ చేస్తాను. దయచేసి వాళ్ళిద్దరినీ బయటికి తీసుకెళ్ళనివ్వండి ప్లీజ్. ఓకే సార్, మీకోసం ఒప్పుకుంటున్నాం, కానీ మాకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు. ఓకే, థ్యాంక్ యూ. మేడం, సార్ మిమ్మల్ని ఏసీపీ తరుణ్ గారు కిందకి రమ్మంటున్నారు. ఏం చూస్తున్నారు? నా పాటల కింద కామెంట్స్లో ఎవరో ఒకరిద్దరు తప్ప అందరూ నా వాయిస్ని పొగుడుతున్నారు. కొంతమంది అయితే లిరిక్స్కి న్యాయం చేశారు, ఫీల్తో పాడారు అని రాశారు. అది నిజమే కదా. మరి ఫోన్ చేసి నన్ను కామెంట్ చేసిన వాళ్ళు, స్టూడియోలో నన్ను ఇన్సల్ట్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్, జర్నలిస్ట్, వీళ్ళంతా అబద్ధం. మీ ఎదుగుదల తట్టుకోలేక, ఈర్ష్య ఎలా చూపించాలో తెలియక అలా మాట్లాడారు. మీ కాన్ఫిడెన్స్ని నాశనం చేయడమే అలాంటి వాళ్ళ పని. మీ టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకమే కామెంట్స్ రూపంలో మీ అభిమానుల నుంచి వినిపిస్తుంది. గ్రహణం పట్టినంత మాత్రాన వెన్నెల వెలుగు ఆగిపోయినట్టు కాదు. కొన్ని రోజులు ఖాళీగా ఉన్నంత మాత్రాన మీ టాలెంట్ తగ్గిపోదు. ఇప్పుడు చెప్పు. ఇంకేం చెప్పను, ఉపమానాలన్నీ అయిపోయాయి. సరే అయితే మాట్లాడుకో, అలా చూస్తూ ఉండు. నీ మనసు మాటలు కళ్ళల్లో చూస్తూ వింటాను. అవునా? అయితే ఇప్పుడు నా మనసులో ఏముందో చెప్పండి. గొంతులో మాటలాపితేనే గుండెల్లో ఏమనుకుంటున్నావో తెలుస్తుంది.
ఆకాశమే నువ్వని నీలి మేఘం నేనని నీలో నన్నే దాచుకోన నువ్వే నేనని చందమామే నువ్వని వెన్నెలేమో నేనని నీతో జతై ఉండిపోనా నేనే నువ్వని. నీ మనసులో ఏముందంటే కొన్ని రోజుల నుంచి చాలా డిస్టర్బ్డ్గా ఉన్నారు, ప్రేమగా మాట్లాడడం లేదు, పక్కన కూర్చొని కబుర్లు చెప్పడం లేదు, నాకు చాలా కష్టంగా ఉంది. నా ఫ్రస్ట్రేషన్ అంతా నీ మీద చూపించి నిన్ను బాధ పెట్టాను. ఐఎమ్ సారీ. పర్లేదు, అర్థం చేసుకునే దాన్నే అర్ధాంగి అంటారు. నీలాంటి భార్య దొరకడం నిజంగా నా అదృష్టం. ఐఎమ్ లక్కీ. అలా చేయకు. చెప్పాను కదా. సరే 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 రండి. మేఘన, ఒకసారి సంజయ్ని చూడొచ్చా? ఎందుకు? పిల్లలకి ఆస్తుల్నే కాదు, టెన్షన్ పడి కళ్ళు తిరిగే రోగాన్ని కూడా ఇచ్చినట్టున్నారు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, మీకు అన్యాయం చేసినందుకు నా భర్తకి కరెక్ట్ శిక్ష పడిందని ఖచ్చితంగా అనుకుంటారు. మేఘన, తల్లికి బిడ్డల మీద ప్రేమ ఉంటుంది తప్ప ప్రతీకారం ఉండదు. పైసాకి పనికిరాని ప్రేమ ఉంటే ఎంత లేకపోతే ఎంత.